శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. మరి మిథున రాశి వారికి ఈ వారం 3 గ్రహాలు రాశి అందే ఉండడం, ఒక విధంగా బుధాదిత్య యోగంతో ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. రాశ్యాధిపతి బుధుడు రాశి అందే సంచరించడం జాతకుడి యొక్క ఆలోచన విధానం, అతని తెలివితేటలు బాగా పనిచేస్తుంటాయి. ఎదటి వారిని అంచనా వేయడంలో పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. మరి రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఈ బుధాదిత్య ప్రభావం వల్ల జాతకుడికి నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఇది ఉన్నత విద్యా యోగాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. అంటే తన వృత్తిలో కొత్త టెక్నాలజీ కనిపెట్టి తన యొక్క జాబ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా ఇంప్రూవ్ చేయడం, తను ఏ సంస్థలో పనిచేస్తున్నాడో ఆ సంస్థని బాగా పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి అందులో ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా జాతకుడు వ్యక్తిగతంగా మంచి గుర్తింపు పొందుతాడు. జాతకుడికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక మంచి అధికార హోదా లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. మరి శుక్రుడు కూడా రాశి యందు సంచరించడం, శుక్రుడు ఎప్పుడైతే రాశి యందు సంచరించాడో జాతకుడికి ఒక కంఫర్టబుల్ లివింగ్ రావడం జరుగుతుంటుంది. ఒక ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం, ఏదైనా విమానాలు లాంటి వాటిలో ప్రయాణం చేయడం, ఎందుకంటే అది మరి వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ఈ బుధుడు శుక్రుడు అక్కడ రావడం వల్ల జాతకుడు ఏదైనా దూర ప్రాంతంలో ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం వల్ల, కాలేజీలో సీట్ రావడం వల్ల అతను ఫ్లైట్లో ప్రయాణం చేయడం జరుగుతుంటుంది. లగ్జరీగా మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు ధరిస్తాడు. మరి ఏదైనా ఖరీదైన వాహనాలు కొనుక్కోవడం కానీ, అందులో ప్రయాణించడం కానీ, మొత్తం మీద జాతకుడి యొక్క జీవన విధానం, అతని పరిస్థితి ఖచ్చితంగా మారుతాయి. దానికి అనుగుణంగా కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. మరి కుజుడు లాభంలో ఉన్నటువంటి జాతకుడు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ, వీళ్ళ యొక్క అన్నదమ్ముళ్ళు ఎవరో ఒకరు మంచి హోదాలో ఉంటారు. లేదంటే వాళ్ళకి ఒక మంచి హోదా రావడం వల్ల జాతకుడికి మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. పలానా వాళ్ళు తాలూకా మేము, మా వాడు ఇలా చేస్తున్నాడు అన్నటువంటి బలంతో జాతకుడు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాడు. ఇటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ముఖ్యంగా రుణ ప్రయత్నం పరిస్తూ ఉంటుంది. ఏదైనా పెద్ద ఇండస్ట్రీ పెడదామనుకున్నా, ఒక పెద్ద వెంచర్ చేద్దామన్నా, ఒక అపార్ట్మెంట్ లాంటిది కొన్నామన్నా జాతకుడికి పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేయడం వల్ల 100% మరి ఈ నెలాఖరులో రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అలాగే రక్త సంబంధికుల సహకారం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే జాతకుడికి ఈ బుధ శుక్ర రవిలు ఉండడం వల్ల మేనేజ్మెంట్ స్టడీ చేస్తున్న వాళ్ళకి, స్వతంత్రంగా ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. దానికి ఆర్థిక పరంగా పెద్ద మొత్తంలో ధనం కావాలి కాబట్టి కుజుడు సహకారం బాగుంది. దానికి అనుబంధంగా గురువు 12లో ఉన్నాడు. అంటే మంచి ఖర్చు కొరకు, విద్యార్థుల యొక్క ఉన్నత చదువు కొరకు కూడా కొన్ని సందర్భాల్లో మరి 30 లక్షలు 50 లక్షలు కూడా ఈరోజు కొన్ని కాలేజీలో సీట్లు ఉండడం వల్ల అటువంటి ఉన్నత విద్య చదువుదాం అనుకున్న వాళ్ళకి ఒక 1 కోటి రూపాయలైనా ఇన్వెస్ట్ చేసి చదువుకునే విధంగా అటు బ్యాంకు రుణం లభిస్తుంది. జాతకుడు కూడా దాంట్లో సక్సెస్ అవుతాడు. అంత ఖర్చు పెట్టి చదివినందుకు ఖచ్చితంగా జాతకుడు దాంట్లో సక్సెస్ ఇంకా ఎక్కువ ధనం సంపాదించే ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి అలాగే ఏదైనా ఒక మేనేజ్మెంట్ కోర్స్ స్టడీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి లేదా మిథున లగ్నం వారు ఎప్పుడు కూడా వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకుందాం అనుకుంటారు, ఎప్పుడు అప్ టు డేట్గా ఉంటారు, కొత్త వాళ్ళని కోఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి మరి ఇది ఈ విద్యా సంవత్సరంలో అలాంటి అభివృద్ధి వరకు అయినా ఆలోచిస్తే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా చదువుకునే అవకాశం ఉంది, కొత్తగా విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే రాహు దశమ స్థానంలో ఉంటూ జాతకుడికి చేస్తున్నటువంటి జాబులో కూడా వాళ్ళు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కొంతకాలం పాటు సెలవు ఇవ్వడం కానీ, రిలీవ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు ఏమి చేసుకోవచ్చు. లేదంటే ఉద్యోగాన్ని కొన్నాళ్ళు విరామం పెట్టి జాతకుడు సొంతంగా ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేసుకునే పనిలో కూడా ఉండొచ్చు. వీటికి అనుగుణంగా మరి మిథున రాశికి కోణమందు, భాగ్యస్థానమందు శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ శనిగ్రహ సంచారం ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా ఈ కోణ ఎక్స్పెక్ట్ రావడం వల్ల ఏంటంటే కోణ దృష్టి ఏర్పడడం వల్ల లగ్నానికి శని భగవానికి వృత్తిలో ఎక్కువ సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. చాలా నైపుణ్యంగా వర్క్ చేస్తూ ఉంటాడు. రోజుకి 16 గంటలన్నా పని చేద్దామనే ఉద్దేశం కలుగుతూ ఉంటుంది. అంటే జాతకుడికి ఒక విధమైన కసి పట్టుదల ఏర్పడడం వల్ల తన వృత్తిలో కంప్లీట్గా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ జాతకుడికి చాలా అద్భుతంగా ఉంది. మరి మనం గత వారాలుగా చెప్పుకున్నట్టు గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా ఈ వారం సమకూరే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు మంచి నిర్ణయం తీసుకుంటే
దానికి గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాతకుడికి ఇంకా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలయం ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అది ఒక బాక్స్లో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదా 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.